హాయ్ హలో అండి, మరి కొత్తలతో మీ ముందుకు వచ్చేసాం. అందరికీ వందనాలు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. చివరి వరకు చూడండి. మరి ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇవన్నీ కూడా లాగ్లోకి వెళ్ళి చూద్దాం. లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఎప్పట్లాగే ఆర్మీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఈ మంత్ కూడా. పదండి పోదాం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. ఇక్కడ చూస్తున్నారు కదండి, ట్రైన్ వెళ్తూ ఉంది బ్రిడ్జి పైన. ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. రేపైతే August 15 కాబట్టి ఇక్కడ అంతా చూడండి, జెండాలు, టీషర్ట్లు ఎంత బాగా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడే కాదండి, ప్రతి ఒక్క షాపులో దాదాపు నేను చూస్తే ఈరోజు చాలా వరకు ఇట్లానే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, డ్రెస్సులు అట్లానే శారీస్ అమ్ముతున్నారనమాట. చాలా షాపుల్లో మేము గమనించాము, ఈరోజు చూసాం కాబట్టి. Tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. ఈ మంత్ కూడా టాబ్లెట్లకి, ఆర్మీ హాస్పిటల్కి వచ్చేసామన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నాము. మరి జనాలు ఎంతమంది ఉన్నారో ఏంటో అని చూద్దాం పదండి. సరిగా వేసుకోరు అప్పుడే చెట్లు, క్రోటన్స్, చక్కని క్రోటన్స్. ఇదొక క్రోటన్. పెద్దమ్మ రావాలిగా. అదేందో క్రోటన్. సూపర్గా ఉంది. ఈరోజు వాన వచ్చేటట్లేదు కాబట్టి నీట్గా ఏదో పెట్టారు, కుక్కకి ఏదో వేసారు. అది బుక్క. ఈడవైతే ఎండగా ఉంది అవి. ఈరోజు కూర్చోవచ్చు. ఇట్లా పోదాం, కుక్కలు వస్తాయి. ఇట్లా పోయి ఆ చెట్టు కాడ కూర్చుందాం. బా అట్టంతా ఉంటాయి కుక్కలు. కుక్కలన్నీ ఈడున్నాయి కదా. గులాబీది పూలు పోయినాయి, అన్నీ పోయినాయి. అప్పుడు వాళ్ళు చూడు, పిల్లలు ఎట్లా ఆడుతున్నారు. వాళ్ళు August 15కి ఏం చేయలేదు ఇక్కడ. ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదో. ఆ పక్కనే స్కూల్ ఉందండి. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో, బాగా పెద్దగా పాట వినిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ పోదాందా? లేవు రోజు. చూద్దామా? చూపిద్దాం బా మన సబ్స్క్రైబర్స్కి. పోయినసారి రోజెస్ చూపించాం కదా, వెళ్తున్నాము. రోజులు ఉన్నాయా లేవా నాకు తెలిసి లేవు.
ఒక్కడి కూడా లేదు. ఒక్కడు పోయినాయి అన్నీ. అవును, అదే రోజా పువ్వు చెట్టు, ఇది క్రోటను. చాలు, ఇది గేటు. ఇప్పుడు ఈ రోడ్డు మీద మేము ఇప్పుడు వాకింగ్ చేస్తామండి. హ్యాపీ, నా బ్యాగ్ పట్టుకో కొంచెం. అబ్బా, మేము స్ట్రైట్గా వెళ్తాము. వెళ్తూ వెళ్తూ ఈ ప్రక్కన ఉన్నటువంటి చెట్లను కూడా చూపిస్తాము. విజిటర్స్ రూము, డ్యూటీ రూము. ఈ క్రోటన్ భలే ఉన్నదే, మంచి కలర్ చూడు. వావ్, ఆడ కూర్చోకూడదు మనం. ఆడ చైర్స్ ఉన్నాయి, కూర్చోవచ్చు అంటుంది కానీ హ్యాపీ మనం కూర్చోకూడదండి. ఆడ వాళ్ళ కోసం వేశారు ఆ రూముల్లో ఉన్నవాళ్ళు. ఈరోజు వాకింగ్ ఉదయం చేయలేదు కాబట్టి ఈవినింగ్. ఇదిగో చెట్టు మరలేవే. వావ్, సూపర్. అవి చెట్టు వేసుకుందామా? ఇది లేదు, అప్పుడు ఉండేది మోదీ గార్డెన్లో, ఇప్పుడు లేదు. కానీ అది ముళ్ళు చెట్టు. ఉడుతావు ఎక్కడికి వెళ్తావు? ఎస్, ఇదిగోండి ఉడతా. ఈ చెట్టు చూడు ఎంత బాగుందో, స్టైల్గా ఉంది. ఇటు పక్క నుంచి నిల్చుంటా. చూడండి ఎంత స్టైల్గా ఉంది ఈ చెట్టు, బాగుంది. చూడచ్చు చక్కగా చెట్టు కింద. ఈడ కూడా చూడు ఎంత బాగా. పోనీ వేసుకో, అట్లా అంతా బాగలే. ఇది పట్టుకో, ఇది కూడా. ఇదిగోండి ఇట్లాగ వెళ్ళి అట్లా తిరుగుతాం, ఆ రోడ్లో వెళ్దాం రండి. ఈరోజు మీరు కూడా మాతో పాటు వాకింగ్ ఎవరైనా చేస్తుంటే మా వీడియో చూస్తూ చేయండి, మీకు కూడా టైం పాస్ అవుతుంది. ఈ క్రోటన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కుక్క ఉంది, నువ్వు ఆడే ఉండవే కుక్క. వావ్, ఇదిగో ఇవిగోండి. ఏంటిది, ఏమంటారు చెప్పు? కాదు, కారం బంతి. అంటారు. రీక్రియేషన్ రూమ్ అంటారు. ఇది క్రోటన్, ఇవన్నీ క్రోటన్స్. సౌండ్ చూడు, బటర్ఫ్లై పోయింది. తీమకతే తీయకూడదు, అది మంచి వాసన వస్తుంది. చూడండి ఎంత బాగా కుక్కలు విశ్రమిస్తున్నాయో. బాగా వీటి కోసమే ఇది కట్టాము అన్నట్టు కాదు అక్క, వీటి కోసమే ఇక్కడ కట్టింది అన్నట్టు, విశ్రాంతి స్థలం అన్నట్టు. చక్కగా చూడండి కుక్కలు. ఏ కుక్క పైకి వస్తుందో ఏమో కానీ మేము దూరంగానే తీస్తున్నాం. అమ్మో దేవుడు, ఇది బాగుంది, ఇది తినొచ్చు. ఈడ ఏమి ఉండదు, మట్టి ఏమి ఉండదు, అంత లేదు. కుక్కలు ఆడొస్తుంది. నేరేడు చెట్టు ఎంత పెద్దది కానీ ఎక్కడ ఉంది కాడ? అదే కదా కాయ కనిపించినట్టున్నారే. ఉంది ఒకటి. తీయద్దు అలాగే వీడియోకి. ఏది ఎక్కడరా? అక్కడ ఇదిగోనే, ఇదిగో. ఓ ఈ చెట్టుకు ఉన్నాయే పువ్వు. అంతే మరి.
ఇటు నుంచి వచ్చాము. పాజ్లో పెట్టావుగా, ఇప్పుడు ఇటు నుంచే వెళ్ళిపోతుందాం. పాజ్ పెట్టి నీకు ఇచ్చాను కానీ ఆన్ అయిపోయింది ఆటోమేటిక్. ఒకరోజు స్పెషల్ అంటూ ఆ రోజు అంటూ ఏమనిపించదు. మరి నేను ముందుకు ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయిందండి. ప్రస్తుతం అయితే మేము బయలుదేరాము. టైం అయితే కొంచెం పట్టింది, అయినప్పటికీ పర్వాలేదు, తొందరగానే బయలుదేరుతున్నాము. కానీ ఏది ఏమైనప్పటికీ ఎండ అయితే విపరీతంగా ఉందండి. ఈరోజైతే ఆంధ్రాలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతము క్యాంటీన్కి వెళ్తున్నాం అన్నమాట. ఆ తర్వాత మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము. Out of your way, I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఇంకా నేరుగా మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటమే. ఐసులు ఉన్నాయి, ఐసులు కొనుక్కుందామని వెళుతున్నాము. చల్లగా చాలా వేడిగా ఉందండి ఈరోజు బెంగళూరులో. టెంపరేచర్ ఎంత ఉందో ఏంటో మరి తెలియదు కానీ చాలా అయితే వేడిగా ఉంది. ఐసులు కొనుక్కొని తింటే కానీ కొంచెం కుదువాటంగా ఉండదు. చలో ఇయా తీసుకోవా, ఇది బాగుంటుంది కదా హ్యాపీ. ఇది ఇక్కడ 10 రూపీస్ తీసుకో. ఇది ఏది ఇది? ఎన్ని కావాలి? ఇదేంటిది? ఇది తీసుకో ఒకటి. అది ఇది బాగుంటుంది, పీనట్టే. ఆహా మరి ఐస్ క్రీమ్ ఐసులు తీసుకో. నిమ్మకాయలు ఎంత అడుగు? కూరగాయలు అయితే చాలా బాగా పెట్టారు. వావ్, మామిడికాయ, బొప్పాకాయ. ఐస్ సూపర్గా ఉంది. ఈ ఎండకి చల్లగా. హ్యాపీ వస్తున్నాడు వాడు, జాగ్రత్త. దారా రే వీడియో తీస్తారా? హ్యాపీ నువ్వేం తింటున్నావు చూపి, నీ ఫ్లేవర్. మ్యాంగో ద బ్యాంగో. ఏది సరిగా చూపి. అత్తది కూడా మ్యాంగోనే. ఈ ఎండకి కొంచెం ఇట్లా తింటే కొంచెం బాగుంది కడుపులో. ఇట్లా పెట్టు హ్యాపీ, ఇట్లా పెట్టుకో హ్యాపీ. ఇదిగోనే ఇట్లా పెట్టుకో, ఇట్లా అత్త చూపిస్తుంది చూడు. అట్టగా ఉంది వాతావరణం. మనం కంట్రోల్ చేస్తాం. పార్కింగ్ ఏరియా చాలది. వాకింగ్ వాకింగ్ వాకింగ్. ఏరియా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, నీట్గా. ఆల్రెడీ వచ్చామనుకో, వచ్చాం కాబట్టి చూపించాం. చాలా పీస్ఫుల్ ఏరియా. అక్కడ చల్లగా ఉంది కాబట్టి ఆడకి వెళ్ళాం. ఆకులు ఇక్కడ చల్లగానే ఉంది. ఇక్కడ కూర్చున్నాం. సిట్ దేర్. ఏదో ఫంక్షన్. ఓకే, రేపటి కోసమేమో ఫంక్షను. అంతా రెడీ చేస్తున్నారు. కార్పెట్ ఫంక్షన్ అయిందా లేకపోతే ఇప్పుడు రెడీ చేస్తున్నారు? రేపు ఆగస్ట్ 15కి ఏమన్నా రెడీ చేస్తున్నారేమో, అర్థం కావట్లేదు. ఠీకే,
ఏది ఏమైనప్పటికీ ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ప్లేస్ దొరికిందండి, కాసేపు అట్లాగా కూర్చున్నాం. మా హ్యాపీ వీడియోలు చూడ అట్లా తీస్తుంది, కానీ గాలి లేదు కదా హ్యాపీ, వేడిగా అనిపిస్తుంది, చల్లగా అయితే లేదు. లెట్స్ గో. ఇదంతా కూడా ఆర్మీ ఏరియా చూడండి, క్వార్టర్స్ ఇవన్నీ క్వార్టర్స్. హల్దీరామ్ బాకర్వాడి చాలా బాగుంటాయి, ఎవరైనా టేస్ట్ చేయబోతే ఇంతవరకు తినండి. కొంచెం తీపి తీపిగా, కారం కారంగా భలే ఉంటుంది. తీసి చూపి పీస్ నా చేతులు ఖాళీలో అవి. ఎస్ 1 minute. ఇదేందో మరి బుడ్డ చూపి, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇదండి బాకర్వాడి, చాలామందికి తెలుసు కానీ మరలా చూపిస్తున్నాం. ప్రస్తుతానికి తీసుకొని తింటున్నాం. ఐస్ తిన్నాము, ఇప్పుడు బాకర్వాడికి అది తింటున్నాం అనమాట. నువ్వేం తింటా మాకు ఎందుకమ్మా అనుకోవచ్చు మీరు, కానీ ఐడియా కన్నాడ. ఈ పూలు చూశారు కదండి, ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ మా సువర్ణక్క ఈ పూలతో చూడండి ఎంత బాగా మాలలాగా అల్లిందో. ఇంకా ఆ మాలని మా హ్యాపీ పెట్టుకుందనమాట. చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్ మాల చూడు తీసుకున్నాను, దగ్గరికి అంత దూరం ఉంటాయి, వెనక్కి కాదు. ఆహా భలే ఉంది అక్క కదా, సూపర్. రెండుగా వేస్తే అయి కదా, చాలా బాగుంది. పెట్టండి ఇట్లాగే. అవి ఊడిపోతాయి, ఊడిపోతాయి. ఇట్లా పెట్టింది మమ్మీ, పెట్టాను. మంచి వాసన వస్తున్నాయి. అది రబ్బర్ బ్యాండ్ లో పెట్టేది, ఇది ఇట్లా వచ్చింది. అదే బాగుంది. ఇట్లా దగ్గరికి రా. ఎట్లా వచ్చిందంటే అగో చూడు, ఇదిగో అదే క్రాస్ గా ఇట్లా వచ్చి ఇట్లా ఉండే. సూపర్ పో. ఇంకా ఇక్కడ క్యాంటీన్ పని కూడా అయిపోయిందండి. ఇప్పుడు మేము మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఎలా స్పెండ్ చేసామని వీడియోలో చూస్తూ ఉండండి. ప్రస్తుతం మనం హ్యాపీ చూడండి, చేతికి కూడా కట్టేసుకున్నది ఆ పూలతో తమాషాగా. శనక్కాయల పచ్చడి అంట చేయమ్మ. పూలు వస్తున్నాయి నంది వద్దనకి. మేము వెళ్ళంగానే మా చిన్నక్క వేడివేడిగా భోజనం వడ్డించేసేసిందండి. మేము కూడా తిరిగి చాలా ఆకలితో ఉన్నాము. భోంచేద్దాం పదండి. కాకరకాయ ఫ్రై చేసింది, అలానే ఆకుకూర పుల్లకూర అంటారు కదండి, అది కూడా చేసింది. మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో వేడి అన్నం, ఫ్రైడ్ రైస్, పప్పు, వేడి ఎంత పొగలు కనిపిస్తున్నాయి మీకు. పొగలు కక్కుతున్నా. ఇది వచ్చేసి ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ. అంటే దీన్ని ఏమంటారంటే మనం ఆకుకూర కాదక్క, పులుసు కూర. ఆకుకూరతో పులుసు కూర చేస్తారు, అదనమాట. దీంట్లో చాలా ఫేమస్ మా చిన్నక్క పులుసు కూర చేయటంలో. ఇంకా కాశీలో వేరేది అంతకుముందు ఇంకా అదే కదా ఎక్కువ తినేవారు హోటల్స్లో.
అందుకని నేను చిన్నగానా ఆకుకూర అదిరిపోతుంది. అవి బాగుంది ఆకుకూర. ఆరోగ్యకరమైన హెల్తీ ఆకుకూర చూడండి. ఆకుకూర పులుసు కూర అదిరిపోతుంది అసలు. ఇక మటన్ చికెన్లో ఏం పనికిరావు వీటి ముందు. ఆరోగ్యానికి ఆరోగ్యము బెస్ట్. పులుసు కూర మీకు ఈ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాము. ఆకుకూర పులుసు కూర. ఆకుకూర బాగుంది. అన్నీ బాగున్నాయి. మన చేసిన ఆకుకూర పులుసు, ఆకుకూర పప్పు, పాపడ అన్నీ బాగున్నాయి.